హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఆలీ బాటలోనే పోసాని కూడా అని చెప్పేసి వార్త రావడం చూస్తున్నాం. సార్ ఆలీ గారు రీసెంట్ గా మరి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే బాటలో పోసాని గారు కూడా రాజీనామా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సార్ మరి వీళ్ళు మళ్ళీ సినిమా పరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. మరి పొలిటికల్ ఎంట్రీకి అంటే పొలిటికల్గా మొత్తం కూడా క్లోజ్ చేసే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరేం చెప్తారు సార్? పోసాని గారు రాజీనామా చేయబోతున్నారా లేదంటారా? ఇక్కడ పోసానిని సినీ పరిశ్రమ క్షమించదండి. పోసాని రైటర్ కానీ రైటర్కు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకంటే కొన్ని సినిమా ఫీల్డ్లో ఉంటూ సినిమా ఫీల్డ్ గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కదా. బేసిక్గా పవన్ కళ్యాణ్ సినిమా నటుడు, నువ్వు ఒక సినిమా రైటరు. కొంత మేరకు నువ్వు ఏదో నిజాన్ని చెప్పినప్పుడు నిర్భయంగా చెప్పొచ్చు. అంతేగాని ఒక కల్పనని నిజంలాగా భ్రమింపజేసే విధంగా కోర్టులో డబ్బులు తీసుకొని లాయర్ కొంతమంది క్రిమినల్ లాయర్లు వాదిస్తారు కదా, అలాగా నువ్వు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మాత్రం ఎవరు క్షమించరు. అలీ అయినా పవన్ కళ్యాణ్ మొహం చూసి కాళ్ళు పట్టుకొని అలా పొరపడకపోయి క్షమించమంటే క్షమిస్తాడేమో కానీ నిన్నెవరు క్షమించరు. తర్వాత అలీ తాలూకు అవసరం ఇంకా ఇండస్ట్రీకి ఉంది. కమెడీనిగా ఆల్మోస్ట్ ఆల్ బ్రహ్మానందం తర్వాత ఆయనే. ఇప్పుడు బ్రహ్మానందం కంటే ఎక్కువ సినిమాల్లో చేస్తున్నాడు. అలీ లౌక్యుడు, ఎవరిని నొప్పించడు. నువ్వు అలా కాదు కదా, ప్రాణాలు తీసుకునే స్థాయిలో మాట్లాడతావు. పవన్ కళ్యాణ్కి 4 పిల్లలు, 5వ పిల్లాన్ని కొడుపు అంటావు. ఇక్కడ ఎక్కడున్నారు 4 పిల్లలు? అంటే నువ్వు అన్నావని చెప్పేసి ఇదేదో కొంచెం అథారిటీగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ 4 పిల్లాలని అభాస్పాలైపోయాడు. ఇలా ఉంటాయన్నమాట. అపభ్రంశపు మాటలు మాట్లాడి మొత్తం మీ పార్టీని నామరూపాల కంటే లేకుండా చేసేసామన్నమాట. ఈ వైఎస్ఆర్ పార్టీ తను చరిత్రలో పెద్ద చీడపురుగు పోసాని కృష్ణమురళి. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత నాశనం అయిపోవడానికి కారణం ప్రధాన వ్యక్తుల్లో ఈయనొకడు. ఏమిటి ఆ చొక్కా ఎగరేసుకొని మాట్లాడడం? మరి నువ్వు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండం గెలుస్తాడని, మొత్తం స్వీప్ చేస్తాడన్నా కదా, మరి ఎందుకు గెలవలేకపోయావు? ఎందుకు? రైటర్ అనేవాడు విజువలైజ్ చేసుకుంటాడు కదా. అంత సన్నాసి రైటర్వా నువ్వు? నీకు మాత్రం విజువలైజ్ చేసుకునే శక్తి లేదా? జనం తిడుతున్నారయ్యా, ఆడవాళ్ళు తిడుతున్నారయ్యా. నువ్వు బయట కనిపించినట్టు నీ రెక్కకు రెక్క ముక్కకు ముక్క తీసి బయట పారేస్తారు. అటువంటి కోపంతో ఉన్నారన్నమాట. మళ్ళీ ఇక్కడ నువ్వు రైటర్గా కొనసాగుతావా? నువ్వు ఎవరు రాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉంటుండగా కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంచి జనసేన పార్టీకి చెందినవాడు ఉంటుండగా నువ్వు సినిమా పరిశ్రమలో ఏమైనా చేయగలవా? చేయనిస్తారా? అంత బుద్ధిహీనుడువా నువ్వు? అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్ అంతే. మందు తాగే అలవాటు ఉంటే మందు తాగడం, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అలవాటు ఉంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం ఓపుకుంటే తలుపులు వేసుకొని పడుకోవడం తప్ప నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. అసలు ఇండస్ట్రీలో ముందు ఒక విధంగా స్టార్ రైటర్ పోసానే. అందరూ 1000 తీసుకున్నప్పుడు ఈ లక్షలు తీసుకున్నాడు. దాన్ని డెవలప్ చేసుకుంటే ఎలా ఉండేది? మధ్యలో ఆశ పుట్టింది, అమ్మాయిల మీద ఆశ. అలాగే అనుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారంగా సినిమాల్లో యాక్ట్ చేస్తుంటే అమ్మాయిలు ఉంటారని సినిమా యాక్టర్గా మొదలుపెట్టాడు. వేషాలు వేశాడు. కొన్ని వేషాల్లో మంచి పేరే వచ్చాయి. ఇంకా ఆశ మొదలయ్యింది. దీనితో రాజకీయాల్లో కూడా మనకి ఏ రాజ్యపు సభ కొట్టేసినట్టయితే వస్తాయి కోట్ల అనుకున్నాడు. అత్యాశతో మన ఈయన జగన్మోహన్ రెడ్డికి ఒక అభయహాసం ఇచ్చాడు. నీకెందుకు? వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయేలాగా పార్టీ ఎత్తేసుకునేలా చేస్తా నేను, ఇక ముందు జనసేన పార్టీ ఉండదని చెప్పాడు అన్నమాట. చివరకు ఒక కన్ను పోవాలని నువ్వు కోరుకుంటే నీ 2 కళ్ళు పోవాలని భగవంతుడు జీవిస్తాడు. కానీ నీ 2 కళ్ళు పోయాయి, నీ కెరీర్ పోయింది, సమాజంలో నీకు స్థానం కూడా పోయింది. అది తెలుసుకో. సార్ ఇప్పుడు అంటే పోసాని గారికి ఏమో కానీ ఆలీ గారికి అయితే ఆప్షన్స్ ఉన్నాయి సినిమాల్లో కూడా, ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు అని చాలా మంది అభిప్రాయం. మరి పోసాని గారికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఛాన్సెస్ దొరుకుతాయంటారా? ఆలీ గారికి పరిస్థితి ఏంటి సార్? లేదమ్మా, సినిమా ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళికి
చాయిస్ లేనే లేదు. అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటుండగా జనసేన పార్టీ ఒక సంబంధిత మంత్రి దుర్గేష్ ఉంటుండగా నీకెవడిస్తారు సినిమాలు? ఎవడికంత ధైర్యం ఉంది? ఈవెన్ అలీ పరిస్థితి కూడా అదే. కానీ ఎక్కడో స్నేహితులన్న చిన్న సానుభూతి ఉంటుంది. అలాగని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చాడు కానీ సో బతుకుపో అంటాడన్నమాట. ఎందుకు? ఆయన చెప్పుకున్నాడు నా స్నేహితుడని. అంటే నువ్వు ఎంపిక చేసుకున్న స్నేహితుడు ఎంత స్వార్థపరుడా అని ఆయన మనసే ప్రశ్నిస్తుంది. ఒకళ్ళని స్నేహితుడిగా మనం ఎలక్ట్ చేసుకున్నప్పుడు ఎన్ని చూస్తాం? అంత గుడ్డిగా నమ్మేశావా? స్నేహితుడైతే నీ పార్టీ పెట్టినప్పుడు నువ్వు అడగాలా? నువ్వు అడగకుండా రావాలి కదా. నీ అవసరం ఏమిటో తెలుసుకొని రావాలి. వాడు స్నేహితుడు. అవకాశవాదిగా ఉంటూ ఆడికి వెళ్తే డబ్బు వస్తుంది, ప్యాకేజ్ వస్తుందని వెళ్ళిపోయేవాడు ఏ స్నేహితుడు? అప్పుడు కూడా ఒకసారి మీ ఇద్దరు క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను రమ్మని చెప్పాలా అని ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్. నన్ను ఒక పిలవచ్చు కదా ఆయన అన్నాడు అన్నమాట. పిలవచ్చు కదా అని కాదు, అది పాడైపోతారు. నువ్వు రాజకీయాల్లో దిగావు ఉంటే నీతో పాటు కష్టాలు, చస్తే నీతో పాటు చేస్తాను, బతికితే నీతో పాటు బతుకుతానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అలీ ఎలా ఉండేవాడు తెలిసినా? త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత నెక్స్ట్ స్థానంలో ఉండేవాడు. ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఈ మంత్రులను తీసేయండి. పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడు? తన మనసులో మాటలు త్రివిక్రమ్ ఉంటాడన్నమాట. ఆ స్థానం ఆయనకు ఉంది. ఇంట్లో వాళ్ళకు కూడా లేని స్థానం త్రివిక్రమ్కి ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు. తర్వాత స్థానం నీదే కదా. నువ్వు చేతులారా నాశనం చేసుకున్నా కదా. ఈరోజు ఏడిస్తే ఎవడికి కావాలా? క్షమించమని కోరితే ఎవడికి కావాలా? పేక్ కోసేసుకుంటే ఎవడికి కావాలా? అవ్వదు కదా. ఆ గ్యాప్ని ఈ 14 సంవత్సరాలు తన పడిన మానసిక వేదనని ఎవరు భర్తీ చేయలేరు కదా. అందువల్ల అలీ ఆలోచించుకోవాలి. అలీని క్షమిస్తారు కానీ పోసాలని ఎవరు క్షమించరు. దానికి కారణం ఆయన తాలూకు వాగుడు. చాలా వాగుడే కాకుండా భరించలేనటువంటి టార్చర్ అండి. మాటలతో, లేనిపోని మాటలతో టార్చర్. నా బోటు వాడే టార్చర్ పడ్డాడంటే అనుభవిస్తున్నవాడు ఇంకెంత టార్చర్ పడతారు? కామన్గా మనం చూస్తాం. మనం మనుషులే కదా. మంచి చెడ్డ విశ్లేషించి చెప్పుకునే వాళ్ళు తప్ప మంది మనసే కదా. ఆయన మాట్లాడుతుంటే నాకు వెళ్ళి కొట్టేద్దాం అనిపించింది నాకు. అంత నీచుడు నికృష్టుడు. పైగా చదువు సంచలు లేవా, ఎంఏ చేశాడు, విద్యాగంధం ఉంది. ఇంత నీచంగా మాట్లాడతాడా? డబ్బుల కోసం చంపిమంటే చంపేస్తాడా? నువ్వు చంపినంత పని చేశావు కదా. ఇప్పుడు నువ్వు ఆత్మవంచన చేసుకొని వాళ్ళ ఆత్మని హింసించావు కదా అంటాను. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పానంటే ఆయన్ని ఎలాగున్నా నీ జీవితాన్ని ఎలా మార్చుకున్నావు? డబ్బు నీ వెంట రాదా పిచ్చోడా? డబ్బు నీ వెంట రాదు. నువ్వు చేసే మంచి నీ వెంట వస్తుంది. నువ్వేమైనా మంచి చేసావా? ఈ 4 అంతస్తులు నేను కాపాడుతాయా? కట్టుకుంటే కాపాడవు. నీ వెనక నువ్వేం మంచి చేస్తే అదే కాపాడుతుంది. ఏం చెడ్డ చేస్తే అదే తరుముకుంటూ వస్తుంది. దానికి సమాధానం చెప్పుకోవాలా, మూల్యం చెల్లించుకోవాలా. సో పోసాని కృష్ణమురళి తాలూకు చాప్టర్ క్లోజ్. అలీ గారికి మాత్రం కాస్త హోప్స్ ఉన్నాయి అనుకోవచ్చు సార్. అంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు చేస్తున్నారు. అలీ అవసరాలు ఉంటాయండి. సినిమా ఫీల్డ్కి అవసరాలు ఉంటాయి. ఈయనకి కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. అలాగే మళ్ళీ సాఫ్ట్ కార్నర్ ఉందని మళ్ళీ ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం అలా చేయడు. అలా చేస్తే మనం నెగ్గదీస్తాం. పవన్ కళ్యాణ్ ఏమైనా నీ పార్టీలో 14 సంవత్సరాలు బట్టి వీర మహిళలందరూ నెత్తురోడ్చి కష్టపడితే వాళ్ళకి ఏమి ఇచ్చావని నేనే అడుగుతా. మనం వెళ్ళి ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగంటే భయం. కానీ ఇక్కడి నుంచి మనం మంచి చెడ్డలు విచారించుకొని సరిగ్గా విశ్లేషించుకుంటే మాట వినవలసిందే వాళ్ళు. అంతే కదా. 14 సంవత్సరాలుగా జనసేన వాళ్ళు కాచుకొని కూర్చున్నారండి. మీరు ఏ పదవులు ఇచ్చినా, మీరు ఏ మంచి చేసినా, ఎవరిని వాలంటీర్లుగా పెట్టుకున్నా వాళ్ళని పెట్టండి.